హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చానేస్కే ఇన్ఫోటెక్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చానేస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో నేను వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు నేను డిస్కస్ చేస్తున్నాను. చాలామందికి ఈ డౌట్ ఉంటుంది అండ్ ఈ టాపిక్ ఎందుకు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు, కానీ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ టాపిక్ నేమ్ ఏంటంటే ఐటీలో కష్టాలు. సో ఐటీలో మనకి ఐటీ జాబ్స్లో ఉండే కష్టాల గురించి వన్ ఆఫ్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్ సో మనకి రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఒక వీడియో తయారు చేయండి సార్ అని చెప్పి. సో దీనికి సంబంధించి వీడియో మనకి పెడితే సో చాలామంది స్టూడెంట్స్కి ఐటీలో జాబ్ ఎలా చేయాలి అండ్ సో ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఎస్ఏపీలోకి లేకపోతే కంప్లీట్గా నాన్ ఐటీ నుంచి కోర్ ఐటీలోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోని తయారు చేస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఫస్ట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో మీరు ఇప్పటి వరకు ఏదైతే జాబ్ చేశారో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ ఐటీ. అంటే సో మీరు ఏదైతే జాబ్ చేశారో ఆ జాబ్ వేరు అండ్ ఐటీ జాబ్ వేరు. సో కాబట్టి ఐటీ జాబ్లో ఉండే కష్టాలు అండ్ ఐటీ జాబ్ కోసం చాలామంది తహతహలాడుతూ ఉంటారు బేసిక్గా. అండ్ 100% జాబ్ కొట్టాలని సో ఎన్నో మార్గాలను కూడా చూస్ చేసుకుంటారు. కొంతమంది బ్యాక్డోర్ ప్రాసెస్ని చూస్ చేసుకుంటారు, కొంతమంది ప్రాక్సీ చూస్ చేసుకుంటారు, కొంతమంది నిజాయితీగా హానెస్ట్గా వర్క్ చేసుకొని కోర్స్ నేర్చుకొని వెళ్తూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ సో ఐటీ జాబ్ అనేది ఒక డ్రీమ్ అనమాట. సో ఎవరికైతే ఈ నాన్ కమర్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోతే జనరల్గా ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత ఐటీలోకి వెళ్ళాలి అని చెప్పి చాలామందికి చూస్తూ ఉంటాం మార్కెట్లో. సో అలాంటప్పుడు సో ఐటీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ సో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు. మీరు కోర్స్ నేర్చుకుంటే 100% ఆ కోర్సులో ఏదైతే కంటెంట్ ఉంటుందో అదే మీకు రియల్ టైంలో కూడా అదే ఉంటుంది అని నేను చెప్పట్లేదు. అండ్ సో మీకు రియల్ టైం ప్రాసెస్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందండి. సో వన్స్ మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు సో ఫస్ట్ టైం మీరు ఫ్రెషర్స్ అంటే 100% ఒక ఈమెయిల్ లెటర్ ఎలా రాయాలో తెలియదు చాలా మందికి. అండ్ సో మనకి సీనియర్స్తో ఎలా మాట్లాడాలి అనే విధానం కూడా చాలామంది తెలియదు అనమాట. సో అలాగే మనకి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారు, అదర్ డొమైన్స్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఐటీలోకి వస్తే కనీసం వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు. ఐటీలో ఫ్రెషర్స్, నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. థింగ్ ఏంటంటే ఇక్కడ ఐటీలో ఉండే కష్టాల్లో ఫస్ట్ కష్టం ఏంటంటే సో నాలెడ్జ్ గ్యాప్. సో మీరు శాలరీ అనేది మీకు ఐటీలో ఎంతైనా ఇస్తారు. అదే ఎస్ఏపీలో అయితే 10 లక్షల శాలరీ, 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా 10 lakhs అనేది ఈజీ కొట్టచ్చు. సో కాబట్టి శాలరీ డజంట్ మ్యాటర్ ఐటీలో. సో కాబట్టి నీకు 10 లక్షల శాలరీ ఇస్తున్నారు అంటే ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఉంది. సో 10 లక్షల శాలరీ ఊరికే ఎవరు కదా. సో దానికి సంబంధించిన టెక్నాలజీ స్కిల్ మీకు దగ్గర ఎంత ఉంది అంటే టెక్నికల్ స్కిల్ ఎంత ఉంది అన్న దాన్ని బేస్ చేసుకొని మీకు 10 lakhs శాలరీ అనేది ఇస్తున్నారు, అవునా కదా. సో కాబట్టి మీరు ఏదైతే కోర్సులో నేర్చుకున్నారో మార్కెట్లో ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే నేర్చుకున్నారో అది కంప్లీట్గా డిఫరెంట్ దాన్ ది రియల్ టైం అనమాట. సో చాలా వరకు మీరు నేర్చుకున్నది 20% అయితే రియల్ టైంలో 80% అనేది ఉంటుంది. అక్కడ తప్పు వచ్చేటప్పటికి ట్రైనర్స్, నేర్చుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైనర్స్ తప్పు కాదండి. తప్పు ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకునేటప్పటికి ఏంటంటే అంత ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకొని 4+, 5+ యాడ్ చేసుకొని ఒకేసారి మరి ఐటీలోకి దిగుతున్నారు కాబట్టి 100% హర్డిల్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే నా సజెషన్ ఎప్పుడైనా సరే రియల్ టైం ట్రైనర్స్ దగ్గర నేర్చుకోండి. ట్రైనింగ్ అనేది ఎప్పుడు కూడా రియల్ టైం ట్రైనరా కాదా అని 10 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట మార్కెట్లో. అంతేగాని ఎస్ఏపీలో ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారనో లేకపోతే 10,000కో 5,000కో ఇస్తున్నారని చీప్గా జాయిన్ అయితే ఇది ఐటీ కోర్స్ ఇది. సో కంప్లీట్గా ఒక ఐటీ పర్సన్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఐటీలో పనిచేసిన గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి నాలెడ్జ్ గ్యాప్ అనేది చాలా వరకు ఉంటుందండి. సో అంటే మీరు నేర్చుకున్న దానికి అక్కడ ఉండే సిచ్యువేషన్ నేర్చుకోవడానికి అందరూ నేర్చుకుంటారు, బట్ దాన్ని ఎక్స్ప్లోర్ అనేది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇనీషియల్ స్టేజ్లోనే ట్రైనింగ్ డ్యూరేషన్లోనే నేర్చుకునేటప్పుడే మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేసి సో రియల్ టైం సంబంధించిన టికెట్స్ ఏముంటాయి అండ్ రియల్ టైంలో ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది సో నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. సో మీరు కంపెనీలో నాలెడ్జ్ గ్యాప్ ఉన్నప్పుడు ఐటీలో కష్టం అనేది మనం స్టార్ట్ అయిపోతుంది, మనకి టెన్షన్ వచ్చేస్తుంది. అండ్ 100% మరి ఇష్యూ అయితే రిసాల్వ్ కావాల్సిందే, లేకపోతే మనకి ఇచ్చిన డెడ్ లైన్ అయిపోతూ ఉంటుంది పక్క నుంచి. సో మనం ఎట్లా రిసాల్వ్ చేయాలి అనేది టెన్షన్ అనమాట. ఒకటి ఎప్పుడైనా సరే ఒక 3 months వరకు కూడా
సో ఫస్ట్ టైం ఏంటంటే ఐటీలో జాయిన్ అయ్యే వాళ్ళు 3 మంత్స్ వరకు కొంచెం బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. 100% కొన్నిసార్లు నిద్ర కూడా పట్టదు. చాలా చాలా టెన్షన్‌గా ఉంటది. మార్నింగ్ లెగిసిన వెంటనే ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ కలుగుతుంది. టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. హార్ట్ బీట్ కూడా పెరుగుతూ ఉంటుంది. డోంట్ వర్రీ. ఓకే. సో మీరు జాయిన్ అయ్యింది ఐటీ కోర్సు. సమ్ ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేసుకొని ఎళ్లారు. కాబట్టి సో ఫస్ట్ మీ ఫోకస్ ఏంటంటే సో 100% యాక్యురేట్‌గా చేయగలను లేదా చేస్తాను అన్న ఫీలింగ్ పక్కన పెట్టండి. ఎందుకంటే అంత తొందరగా యాక్యురసీ మీకు రాదు. ఓకే. మినిమమ్ 3 మంత్స్. ఏ కంపెనీలో అయినా సరే బాగా వర్క్ చేసి మంచి పేరు సంపాదించుకోవాలంటే 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు పడుతుంది. మీరు కంప్లీట్‌గా ఫ్రెషర్స్ అండ్ చాలామందికి ఈమెయిల్ రైటింగ్ కూడా రాదు. అండ్ సో మనకి కాల్స్లో మాట్లాడాల్సి వస్తుంది. ఫారెన్ క్లయింట్స్ అయితే ఫారెన్ క్లయింట్స్తో, లోకల్ క్లయింట్స్ అయితే లోకల్ క్లయింట్స్తో మాట్లాడాల్సి వస్తుంది. సో కాబట్టి మాట్లాడేటప్పుడు వే ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఈమెయిల్ రాసేటప్పుడు సో మనం ఎంత మంచిగా మనం ఈమెయిల్ డ్రాఫ్ట్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి మన జాబ్ అనేది ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మన పర్ఫార్మెన్స్ అనేది మనం ఎన్ని ఇష్యూస్ని, టికెట్స్ని హ్యాండిల్ చేసాము అన్న దాని మీద ఉంటుంది. కాబట్టి తెలియనప్పుడు దాంట్లో మనం చేయాల్సింది ఏంటంటే మీ సీనియర్సే మీకు ఎప్పుడైనా సరే హెల్ప్ చేసేది గుర్తుపెట్టుకోండి. సో సీనియర్స్ని మీరు చాలా వరకు సీనియర్స్తో మంచిగా ఉండడానికి ట్రై చేయండి. ఈవెన్ చాలామంది సీనియర్స్ మంచిగా ఉండరు మీ దగ్గర. అయినప్పటికీ కూడా వాళ్ళ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయండి కొన్ని రోజులు. ఓకే. ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టుగా ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ వాళ్ళు మీకు 10 అవర్స్ కూర్చుంటే వాళ్ళతో పాటు కూడా కూర్చోండి ఆఫీస్లో. 10 అవర్స్ నష్టం ఏమీ లేదు. సో ఎందుకంటే మీరు అక్కడ ఒక రేపో అనేది డెవలప్ చేసుకోండి మంచిగా. అండ్ ఒక ఫ్రెండ్షిప్ని క్రియేట్ చేసుకోండి. అండ్ సీనియర్స్ దగ్గర నేర్చుకోవడం అనేది తప్పే కాదు. అండ్ ఇనీషియల్ స్టేజ్లో ఎవరైనా సఫర్ అవుతారు కాబట్టి సీనియర్స్ దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ కేటీ ప్లానింగ్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. అండ్ ప్రతి పాయింట్ రాసేటప్పుడు ఈమెయిల్ని 10 సార్లు ఆలోచించుకొని రాయండి. స్కైప్లో మెసేజ్ పెట్టేటప్పుడు 4-5 సార్లు మనం చక్కగా మెసేజ్ పెడుతున్నామా లేదా అని డ్రాఫ్ట్ చేసుకోండి. అంతేగాని ఏది పడితే అది ఈమెయిల్ రైటింగ్లో రాయొద్దు. ఎందుకంటే ఈమెయిల్లో చాలామంది కనెక్ట్ అయ్యి ఉంటారు. సో ప్రాజెక్ట్ మేనేజర్, లీడ్స్ అందరూ మీ ఈమెయిల్స్ చూస్తూ ఉంటారు. చిన్న తప్పు రాసినా వెంటనే మీకు స్కైప్లో మెసేజ్ వచ్చేస్తుంది మీ లీడ్స్ నుంచి. సో కాబట్టి బెస్ట్ ఏంటంటే మీరు ఒక 3 మంత్స్ వరకు చాలా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటూ అండ్ రోజుకి 15 గంటలు మీరు కూర్చున్నట్లయితే, అంటే 8 గంటలు అనేది ఒక ఎంప్లాయీ, కానీ మీరు ఎంప్లాయీ కంటే అంతకంటే ఎక్కువసేపు కూర్చోవాలి. కనీసం ఒక 15 గంటలు మీరు కూర్చున్నట్లయితే డెఫినెట్గా మీరు ఒక 3 మంత్స్లోనే మళ్ళీ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డెఫినెట్గా మీరు ప్రాజెక్ట్ అనేది మీకు ఒక ప్రాజెక్ట్లో కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్. సో కాబట్టి ఈమెయిల్ రైటింగ్ రాసేటప్పుడు సో అదర్ ఈమెయిల్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. దాని మూలంగా ఆ డ్రాఫ్ట్ అనేది మీరు చేయడానికి ఈజీ అవుతుంది. అట్లాగే ఏంటంటే సో ఏదైనా రేపొద్దున మీటింగ్ ఉంది అంటే ఈరోజు కొంచెం ప్రాక్టీస్ చేయండి. మీటింగ్ అంతే, డెఫినెట్గా మీటింగ్ అనేది ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి. అంతేగాని అప్పటికప్పుడే స్పాంటేనియస్గా రావడానికి మనం రియల్ టైం కాదు కదా చాలా వరకు. సో కాబట్టి స్పాంటేనియస్గా రావాలి అంటే రియల్ టైం కన్సల్టెంట్ అయి ఉండాలి. అండ్ ఆటోమేటిక్గా ఒక కంపెనీలో సమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే స్పాంటేనియస్గా వస్తుంది. సో అలా కాకుండా ఏంటంటే మీకేంటంటే ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ లేదు కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకే. ఈమెయిల్ రైటింగ్ రాసేటప్పుడు కొంచెం 2 సార్లు 3 సార్లు చెక్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్, అన్ని గ్రామటికల్ ఎర్రర్స్, అలాగే మీరు డ్రాఫ్ట్ చేస్తుంది అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని పంపించండి. సో కాబట్టి ఈ నాలెడ్జ్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రెండోది ఏంటంటే టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయిపోతూ ఉంటుంది. ఈ రోజు ఉన్న టెక్నాలజీ రేపొద్దున ఉండదు. సో కాబట్టి మనం ఐటీలో ఉన్నామంటే ఎప్పటికప్పుడు మనల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి 100%. కాబట్టి టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనేది రియల్ టైంలో వర్క్ చేస్తే మీకు తెలుసుద్దండి. సో కాబట్టి మీరు మ్యాక్సిమం ఏంటంటే సో టెక్నాలజీ కొత్త వర్షన్స్ ఏమైనా వచ్చినాయి అంటే నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో నేర్చుకోవడానికి నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మన దగ్గర. సో అలాగే ఏంటంటే మీకు మూడోది ఏంటంటే పాలిటిక్స్లో ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటారు చాలామంది. ఏంటంటే తెలియక ఏంటంటే సో పాలిటిక్స్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి అదర్ పర్సన్స్ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటారు. అంటే సీనియర్స్ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటారు. సో మీకు ఇలా చేయటం మూలంగా దాని మూలంగా ఎటువంటి ఉపయోగం ఉండదు. దాని మూలంగా మీకు నాలెడ్జ్ అనేది స్టక్ అయిపోతుంది అవతల పర్సన్ నుంచి. కాబట్టి అసలు పాలిటిక్స్ అనేది చేయొద్దు. ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాకండి. తప్పించుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సరే. అంతేగాని పాలిటిక్స్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి అనవసరంగా జాబ్ పోగొట్టుకునే పరిస్థితి
లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. సో అంత దారుణంగా ఉంటుంది పాలిటిక్స్. ఐటీలో చాలా పాలిటిక్స్ ఉంటాయి. ఎవరు ఏం మాట్లాడినా ఈ విషయం ఇంకోళ్ళకి చెప్పకుండా, ఆ విషయం ఇంకోళ్ళకి చెప్పకుండా సైలెంట్‌గా మీ పని మీరు చేసుకోండి. సో అలాంటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. అందరితో మీకు రిలేషన్‌షిప్ ఉంటది. సో అందరితో రిలేషన్‌షిప్ ఉంది అంటే నాలెడ్జ్ అనేది షేర్ అవుతుందన్నమాట. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరైతే టీమ్ లీడ్స్ గానీ, ప్రాజెక్ట్ మేనేజర్స్ గానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మంచి రేపో అనేది మెయింటైన్ చేయండి. ఎప్పటికప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ చేయటము, సో విషెస్ చేయటము, సో మంచిగా వాళ్ళతో ఉండటం మూలంగా సో మీ జాబ్ అనేది సో సేఫ్‌గా ఉన్నట్టే అనమాట. సో కాబట్టి మాక్సిమం కేసులో ఏంటంటే సో వీళ్ళతో మంచిగా ఉండటానికి ట్రై చేయండనమాట. సో ఇవి చాలామందికి తెలియక అంటే చాలామంది తెలియక ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి. ఒకటి కమ్యూనికేషన్ ఇష్యూ అనేది చాలా చాలా పెద్ద మేజర్ ప్రాబ్లమ్. సో ఆ మేజర్ ప్రాబ్లమ్‌ని మనం కంప్లీట్ చేసుకోవాలి అంటే 100% ముందుగానే ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి. సో 100% ముందుగానే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ ప్రిపరేషన్ ముందుగానే ఉండేటట్టు చూసుకోవాలనమాట. సో కాబట్టి 100% యాక్యురేట్‌గా వర్క్ చేయడానికి